अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद संगारेड्डी रिपोर्टर के साथ। रिटायर्ड आरटीसी मुलाजिमीन के मसाइल फौरी हल किए जाएं, इंतज़ामिया से मुतालिबा। तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन आरटीसी के रिटायर्ड मुलाजिमीन की एसोसिएशन के नुमाइंदों ने मुख्तलिफ अहम मुतालिबात पर मुश्तमिल एक याददाश्त इंतज़ामिया को पेश की। नुमाइंदों ने हड़ताल के बाद बाज़ मसाइल के हल के लिए किए गए इक़दामात पर इंतज़ामिया का शुक्रिया अदा करते हुए बाकी मुआहदा मसाइल को जल्द अज़ जल्द हल करने की अपील की। याददाश्त में मुतालिबा किया गया कि साल 2013, 2017 और 2021 की PRC पर फौरी अमल दरामद किया जाए और बक़िया जात अदा किया जाए। इसके अलावा अप्रैल 2026 तक रिटायर्ड होने वाले मुलाजिमीन के ज़ेर इल्तवा माली फ़वाइद जारी किए जाएँ। एसोसिएशन ने रिटायर्ड मुलाजिमीन और इनके शरीक हयात के लिए सुपर लग्जरी बसों में मुफ्त सफ़र की सहूलत, बेहतर तिब्बी इक़दामात और तिब्बी खिदमात और अद्वियात की फरहमी, रुकूनियत हासिल करने के लिए एक और मौका, मेडिकल अनफिट और VRS मुलाजिमीन के ख़ानदानों को आखिरी रसूमात के लिए माली इमदाद, इलाज की गरज से हैदराबाद आने वाले रिटायर्ड मुलाजिमीन के लिए आराम गाहों का इंतज़ाम करने का भी मुतालबा किया। इस मौके पर तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन रिटायर्ड्स एम्प्लॉइज़ एसोसिएशन के रियासती सदर राज्यया, रियासती जनरल सेक्रेटरी बुच्ची रेड्डी, रीजनल सदर P, रीजनल चेयरमैन सत्यनारायणा, रीजनल जनरल सेक्रेटरी B कृष्णामूर्ति, रियासती जॉइंट सेक्रेटरी मुरलीधर, फारूक मारुति, चीफ एडवाइज़र V श्रीनिवास, नायब सदर गंगाराम, अंजनेलू ईश्वरయ్య, बीरबल, जॉइंट सेक्रेटरी सुधाकर, किष्टయ్య, नरसिम्लू जनार्दन, खजांची बालाराजू, पब्लिसिटी सेक्रेटरी वंटप्पा, देवादानम, शिवकुमार, संगारेड्डी डिपो के सदर जानीमिया, डिपो सेक्रेटरी नागेश समेत मोतमद अहदेदारान और अरकान शरीक रहे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మనకు నానా కష్టాలు పెడుతుంది. ఇప్పటికైనా మనకు చిన్న చిన్న జీతాలు బతకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని కంకరించి మమ్మల్ని ఆదుకొని మాకు ఉన్న బకాయిలను, పెండింగ్లో ఉన్న అన్ని ఏరియాస్ బకాయిలను మాకు వెంటనే చెల్లించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకనైనా మా మీద దయతలించి ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాం ఈ సభాముఖంగా. కాబట్టి మాకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అన్ని బకాయిలను వెంటనే చెల్లిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తూ, మరి ఈరోజు మనకు రావాల్సినటువంటి 2017 బకాయిలు మేనేజ్మెంట్ కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే చెల్లించే దిశగా అడుగులేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు అంటే 35 సంవత్సరాలు, ఒక్కొక్క 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము అందరు ప్రయాణికుల గమ్యస్థానాలు చేర్చినాము. ఇలా మాకు పల్లె వెళ్ళాల పోవాలంటే నిలబడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి సూపర్ లగ్జరీల గిట మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి గిట రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనము ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే 2017 ఏరియర్స్ ఆడిట్ చేసి కూడా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి దాని సందర్భంగా స్టేట్ కమిటీ వాళ్ళు ధర్నా పిలిపించారు. ఈ ధర్నాకు స్పందించి మేనేజ్మెంట్ వెంటనే ఈ ఏరియర్స్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుచున్నాను. అదేవిధంగా VRS తీసుకున్న వారు, మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కూడా దహన సంస్కారాల గురించి 30,000 డిమాండ్ మేము పెడుతున్నాము. ఆ డిమాండ్ కూడా తల ఉంచి వాళ్ళు మంజూరు చేయగలరని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులో కూడా వెసులుబాటు కల్పించాలని, ఉచిత ప్రయాణానికి రిటైర్మెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాము. మరి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో మరి ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన మెదక్ జిల్లాలో కూడా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రావాల్సినటువంటి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనకు బకాయిలు ఇవ్వకుండా ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్ల, ఎందుకంటే మనకు అడ్డమైన రోగాలు ఉన్నాయి, రోగాలకు పెట్టుకోవడానికి డబ్బులు లేవు,
మనం చేసిన కష్టంగా ఇవ్వమని అడుగుతా ఉన్న ఫలితం ఇయ్యక మరి నానుస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 17కి రావాల్సినటువంటి సంబంధించినటువంటి ఏరియర్స్ ఇవ్వాలా, మరి 21 సంబంధించినటువంటి బీఆర్సీ కూడా తొందరలో చేసి మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. మరి దీనికి స్పందించకపోతే మరి బస్ బాండ్ ముట్టడి చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సరే మా బకాయిలను తీసుకొని తీరుతామని చెప్పి మేనేజ్మెంట్కు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చినటువంటి భాగంగా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రకారము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తాము. ఈ 2017 విషయంలో మేము మేనేజ్మెంట్కు నేను కోర్ కమిటీలో ఉన్న కనుక నేను ఎండీ గారికి 4-5 సార్లు పోయి మేము ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మేము ఇస్తాము పోతామని కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ మేము 4-5 సార్లు ఎండీ గారిని కానీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాము. మా డిమాండ్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఈ విశ్రాంత ఉద్యోగులు చాలా మంది చనిపోయారు 2017 నుంచి ఇంతవరకు, కానీ మేనేజ్మెంట్ ఎవరు కూడా స్పందించలేదు. అందుగురించి మేము ఇంత ఓపిక బట్టి మా కార్మికుల యొక్క విశ్రాంతిలో కోరిక మేరకు ఆ రీజనల్ కార్యాలయం మీద ధర్నా చేసి తర్వాత బస్ బాబును ముట్టడి చేయాలనే ఆలోచనతో కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము కాలయాపై మేము మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత 35-48 సంవత్సరాలు పనిచేసాక కూడా మాకు ఆదుకునే వాడు ఎవరు లేరు. మాకు పెన్షన్ లేదు. కేవలము ఇచ్చే ఒక పిఎఫ్ బకాయిల మేము బతకడం జరుగుతుంది. మాకు వచ్చే జీతాలు కూడా కరెక్ట్ సమయం ఇవ్వనందువల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఇది వాస్తవం ఇది, కానీ మేనేజ్మెంట్ కనికరం లేదు. కనుక మేము